నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మంటల్లో కాలి వ్యక్తి సజీవ దహనం. మనుబోలు సమీపంలోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీకి చెందిన సుబ్బయ్య అనే వ్యక్తి చలిమంట వేయగా వసారాకు మంటలు వ్యాపించి మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. కడప నగరంలో నిర్వహించిన మైనార్టీ సదస్సులో పాల్గొని ప్రసంగించిన జమియతే ఉలమా ఏ హింద్ జాతీయ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ అర్షద్ మదనీ. ఆర్చి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తాం. వెంకటగిరి పట్టణంలో కొలువైయున్న శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆర్చి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. చలిమంటలో గిరిజనుడు కాలి మృతి చెందాడు. ఈ సంఘటన మనుబోలు సమీపంలోని కోదండరామపురం చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో చోటు చేసుకుంది. అంబి సుబ్బయ్య ప్రాణాలు కోల్పోవడంతో పరిసర ప్రాంతాల వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మనుబోలు సమీపంలోని కోదండరామపురం చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీకి చెందిన అంబి సుబ్బయ్య అనే వ్యక్తి సోమవారం తెల్లవారుజామున ఇంటి ముందు చలిమంట వేసుకున్నాడు. ఇంటి ముందు తాటాకు వసారా ఉండడంతో నిప్పురవ్వలు ఎగిసిపడి వసారాకు మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో అందరూ నిద్రిస్తున్నారు. అగ్ని ప్రమాద సంఘటన ఎవరూ గుర్తించలేదు. సుబ్బయ్య ఉన్న మంచం పూర్తిగా కాలిపోయింది. 60 ఏళ్ల వయసున్న సుబ్బయ్య తనను కాపాడాలని అరిచినా లాభం లేకపోయింది. మంటల్లో కాలి మృతి చెందాడు. సోమవారం ఉదయం ఇది గుర్తించిన పలువురు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కడప నగరంలో మైనార్టీ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు తెలుగు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో మైనార్టీలు పాల్గొన్నారు. జమియతే ఉలమా ఏ హింద్ జాతీయ అధ్యక్షులు సయ్యద్ అర్షద్ మదనీ పాల్గొని ప్రసంగించారు. కడప నగరంలోని జయరాజా గార్డెన్ లో ఆదివారం సాయంత్రం జమియతే ఉలమా ఏ హింద్ ఆధ్వర్యంలో మైనార్టీ సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న జాతీయ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ అర్షద్ మదనీ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ బోర్డు ఇప్పటిది కాదని 1300 సంవత్సరాల క్రితం నుండి ఉందన్నారు. అప్పటి రికార్డులను ఎక్కడి నుండి తేవాలని ప్రశ్నించారు. బోర్డుకు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సవరణ చట్టం తెచ్చిందని తెలిపారు. మాకు సంబంధించిన బోర్డు ఆస్తులపై మీ పెత్తనం ఏమిటన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లులను వ్యతిరేకించేందుకు 5 లక్షల మందితో సంతకాలు సేకరించి సభ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వివరించారు. गवर्नमेंट की तरफ से उनको दाखिल नहीं किया जाता था, उनका इलेक्शन होता था। आपको वो कानून क्यों खिलाफ रखता है? हमारे बाप दादा का वक्त है। मुसलमान उसके इंचार्ज होंगे, मुसलमान उनके अपने औकात के रखवाले बनेंगे। हम इसीलिए इसकी मुखालफत करते हैं। और आगे चलिए, फरमाते हैं वक्त के बारे में मैं मुख्तसर करके बताता हूं। वक्त के होने या न होने का फैसला वक्फ बोर्ड किया करता है। ये पुराने वक्फ बोर्ड के दस्तूर की 40वीं दफा है कि कोई जमीन है, इमारत है,
उसको लाया गया कि ये वक्फ की इमारत है, इसका फैसला कौन करेगा? वक्फ बोर्ड करेगा। వెంకటగిరి పట్టణంలోని క్రాస్ రోడ్డు వద్ద శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆర్చీకు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శంకుస్థాపన చేశారు. తన సొంత నిధులతో ఎమ్మెల్యే రామకృష్ణ ఆర్చీ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ముఖద్వారాన్ని త్వరలోనే పూర్తి చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆయాలు ప్రసన్నే అంతా కూడా ఆదివారం నామదేవతలకి అలాగే పౌర్ణమి అన్నీ కూడా కోరుకొని ఇవాళ మనం ఇక్కడ చేస్తున్నాం. ఇది శనివారం జరుగుతోంది అంటే ఈ గ్రామానికి ఎంతో గత 2009 నుంచి కూడా కళగా ఉండింది. 15 సంవత్సరాల తర్వాత ఆ కళని నిరూపించుకుంటా ఉన్నాం. కానీ ఆ కళని 15 సంవత్సరాల తర్వాత పూర్తి చేసి అమ్మవారికి దగ్గర మన ప్రీతమ ఎమ్మెల్యే రామకృష్ణ గారి స్వయం కృషితో తన సొంత నిధులతో ఇంచుమించు 56 లక్షల రూపాయల ఎస్టిమేట్తో 60 అడుగుల పొడవు 40 అడుగుల ఎత్తులో ఈ కళాతోరణ ప్రాసాదం నిర్మాణం ఈరోజు మొదలైంది. దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈరోజు జరిగినటువంటి ఈ పూజా కార్యక్రమంలో సమష్టకోటి దేవతలను ఆహ్వానించి ఒక శిలలో సమిష్టించి ప్రతిష్ఠించి ఆ శిలని మనము నిర్మాణం జరుగుతున్న ఒక స్తంభంలో నిక్షిప్తం చేశాం. ఇది ఈ ఆర్చ్ ఓపెన్ అయిన రోజు ఇక్కడ చండీ యాగం జరుగుతుంది. అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి యాగం చండీ యాగం. ఆ చండీ యాగం చేసి ఈ రాజగోపుర రాజప్రసాదాన్ని అమ్మవారికి కానుకగా అన్న రామకృష్ణ సమర్పిస్తారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కోట పట్టణంలో ఏర్పాటైన పొట్టి శ్రీరాములు విగ్రహానికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవాలయ అధ్యక్షులు విశ్వనాథం నాగరాజు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు అన్నీరు రత్నాకర్, విజయ భాస్కర్, వెంకటలక్ష్మి, నరసింహారావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. अमर रहे 47 ఆగస్టు 15న స్వాతంత్ర్యం లభించిన సంగతి మనందరికీ కూడా తెలిసింది. స్వాతంత్ర్యం అయితే లభించింది కానీ మన తెలుగు జాతి వాళ్ళని తమిళనాడు రాష్ట్రంలో ఉండడం చేత చిన్న చూపు చూడడం జరిగింది. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా తమిళ్లే మంచి అవకాశాలు పొందుతూ వచ్చారు. దీన్ని గమనించినటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారు 1952 అక్టోబర్ 19వ తేదీన ఆభరణ దీక్షను చెన్నైలోని బులుసు సామమూర్తి ఇంటిలో ప్రారంభించాడు. మొదట తేనె నిమ్మరసం తీసుకుంటూ వచ్చాడు. క్రమేపీ చివరికి ఆ తేనె నిమ్మరసాన్ని కూడా మానివేసి కేవలం మంచినీళ్ళు మాత్రమే తీసుకొని 1952 డిసెంబర్ 15వ తేదీ రాత్రి దివంగతులయ్యారు. ఆయన దీక్ష మరిచిపోలేనటువంటి దీక్ష. అంతకుముందు ఎంతోమంది ఉద్యమాలు చేపట్టారు కానీ శ్రీ పొట్టి శ్రీరాములు చేసినటువంటి త్యాగాన్ని మనం ఎవరూ కూడా మర్చిపోలేము. పొట్టి శ్రీరాములు గారు మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకుంటూ సబర్మతి ఆశ్రమంలో ఉంటూ స్వాతంత్ర్యోద్యమం కోసం పాటుపడినటువంటి గొప్ప వ్యక్తి. 1930 సంవత్సరంలో మనిషి మరణాంతరం తను జీవించిన పద్ధతిని వివరిస్తుంది. అందుకే మనిషి ఎలా చనిపోవాలో నేర్చుకోవాలంటారు పెద్ద ఆయన. కాబట్టి దానికి అనుగుణంగా చెప్పుకోవడానికి మనకు పొట్టి శ్రీరాములు గారు చెప్తే ఇంకెవరు కనబడరు ఈ రాష్ట్రం.
ఆయన మరణాంతరం మనకు రాష్ట్ర అవతరణ జరిగింది. ఆయన మరణంతోనే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చింది. అంతేగాని ఎవరో సాధించుకొచ్చి మనకి పెట్టల. దీన్ని ఒక కులానికో ఒక మతానికో అంటగట్టకుండా పొట్టి శ్రీరాములు గారిని అందరూ కూడా ఆయన వర్ధంతులు జయంతులు ఆయన మర్చిపోకుండా ప్రతి గుండెల్లో పెట్టు. గుంటూరులో నిర్వహించిన మాలల మహాగర్జన కార్యక్రమానికి కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నుండే కాకుండా నియోజకవర్గం నుండి భారీగా మాలలు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా కోట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు మీజూరు మాధవ్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మానవహారం చేపట్టారు. వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు అంటూ నాయకులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి సుందరం, మీజూరు మల్లికార్జునరావు, దాసరి అశోక్ కాంబ్లే, మల్లికార్జున్, హేమంత్, కేశవులు తదితరులు పాల్గొన్నారు. అడ్డుకుంటాం కాపాడుకుందాం. మొన్న తెలంగాణలో జరిగింది, ఈరోజు గుంటూరు జరగబోతుంది. ఈ రెండు సభలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగిస్తాయి. మానవ జోలికి వస్తే మానవ సత్యం చూపించడానికి మానవ సోదరులందరూ సిద్ధం కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ జై భీమ్ నినాదాలతో గుంటూరుకి బయలుదేరి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న అందరినీ కోరుకుంటున్నాం. జై మాల. మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం పరమశివుడికి అత్యంత ప్రీతికరమైంది. ఈ నేపథ్యంలో భాగంగా సోమవారం రాత్రి 1 గంటకు మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి రుద్రహోమం, రుద్రాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. అన్నాభిషేకం, భస్మాభిషేకం కూడా నిర్వహించారు. అనంతరం విశ్వనాథుని విశేష అలంకారంలో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నో ఏళ్లకు సోమవారం రోజున ఆరుద్ర నక్షత్రం రావడం విశేషం. దీంతో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గందల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ, వారి కుమారుడు శ్రీనివాసులు వ్యవహరించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూత గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిన్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాం భోజనం రాయ కామం దధానం బలివర్ధయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే శరచ్చంద్రగాత్రం గణానౌదపాత్రం త్రినేత్రం పవిత్రం
దేశస్య మిత్రం. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో కొలువైయున్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ధనుర్మాస పూజలు మొదలయ్యాయి. మహిళలు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శంకర ప్రియ మిత్రాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం చోళపుత్ర ప్రియాయ శ్రీ నమః. ఓం శ్రీయై నమః. ఓం గోదాయై నమః. ఓం బాలాయ నమః. ఓం కృష్ణానురక్తాయ నమః. ఓం విగ్రహాయ నమః. ఓం లోకధారిణ్య మంజరే నమః. ఓం సోమకర దీపితాయ నమః. ఓం పరమాయ నమః. ఓం నవసుధాచార్య నమః. ఓం ఆనంద సాగర వాహై అణిపురవై వైద్యమలత సాగరై తోడ్ శంకర్ తిరుమగతు శంకర తిరుమాలై అంగపరై కొండమాలై అణిపురు నిత్తై పరై కొల్వా నందుగాం గోవిందా శ్రీశైలనాథాయ కుంతి వైలాదమణమాల మಳೆ పెరలై మాదగమాల శైలవాళి తిరునామల నర్దనంగ మంగళ మానే శ్రీరంగవాసినే భూసాయ శ్రీనివాసాయ సర్వమిదే సర్వశక్తనన్నాళ నీనాడు ముగైతాం నారదవే విష్ణు చిత్త తనూజాయై నన్నాళ నీనాడు పోదువే నీబుద్ధ వేద కోను కామేని చెంగన్ కదిన్ మదియంబో వెంకటేశాయ మంగళం వసీకరై ఆసాయ మంగళం కరణీకటే మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి హోమాలు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ తదితరులు పాల్గొన్నారు. అస్యామేవ ప్రతిష్ఠతే కార్యేషు నాసదేశామంగళం పరాభవః ఏషాం దేవరస్యామపానం అత్యంత అతిశయ ఆనుగుణితా శుభపరమే మృదంచ మేక్షంచ మనామయచ్చ మే దేవా దిక్కమేతుచ్చ అర్థహే నమః. బృహస్పా నక్షత్రం ఇంద్రసోమేన పంచదశేన ఆవాహనీయోప వర్ధ రూపాయ శంభుదు యజమానస్య గోత్రోద్భవస్య భూపాల గోత్రోద్భవ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిశ్చ రాహవే కేతవే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరవై ఓం తత్పూర్ణో నమః. బ్రహ్మభూర్భువస్వరం ఈశాన సర్వవిద్యమాహం పాపాత పాపసంభవః మానుసుతి యపాలక అకాలం చరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ కోటమ్మ తల్లి తమైస్తంభం యజమానస్య కోటమ్మ తల్లి దేవత. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
దీర్ఘకాలి వ్యక్తి సజీవ దహనం. మనుబోలు సమీపంలోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీకి చెందిన సుబ్బయ్య అనే వ్యక్తి చలిమంట వేయగా వసారాకు మంటలు వ్యాపించి మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. కడప నగరంలో నిర్వహించిన మైనార్టీ సదస్సులో పాల్గొని ప్రసంగించిన జమియతే ఉలమా ఏ హింద్ జాతీయ అధ్యక్షుడు మౌలాలా సయ్యద్ అర్షద్ మదనీ. ఆర్చి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తాం. వెంకటగిరి పట్టణంలో కొలువైయున్న శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆర్చి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.